భాస్కరభట్ల కృష్ణారావు. భాస్కరభట్ల కృష్ణారావు గారు హైదరాబాదు సమీపంలోని ప్రేమావతిపేటలో లక్ష్మీబాయి అమ్మయ్య శాస్త్రి దంపతులకు 1918 డిసెంబర్ 19న జన్మించారు. 1940లో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి గణితంలో బిఎస్సి డిగ్రీ చేశారు. 1943లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బిఎల్ చేశారు. వీరు అప్పటి హైదరాబాదు దక్కను రేడియోలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆకాశవాణిగా మారిన ఆల్ ఇండియా రేడియోలో సీనియర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా 1966 నవంబర్ 11న తన తుది శ్వాస తీసుకునే వరకు పనిచేశారు. వారు బహుభాషావేత్త. తెలుగే కాక ఉర్దూ, పర్షియన్, హిందీ, మరాఠీ, ఇంగ్లీషు భాషల్లో నిష్ణాతులు. బెంగాలీ భాషలో కూడా అతనికి పరిచయం ఉంది. వీరి రచన వ్యాసంగం 1939లో ప్రారంభించి 1957 వరకు కొనసాగించారు. వీరు 20 సంవత్సరాల కాలంలో మొత్తం 40 కథలు రచించారు. అవి 3 సంపుటాలుగా ముద్రించబడ్డాయి. వీరి రచనలు ఇతివృత్తం, శిల్పం, భాష, పాత్ర పోషణలో చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఆ కాలానికి ప్రపంచంలో వచ్చిన తాత్విక సాహిత్య రంగాల్లో వస్తున్న పరిణామాల్ని అధ్యయనం చేశారు. కృష్ణారావు గారు నిరంతర అధ్యయనశీలి. పలు రంగాలకు చెందిన గ్రంథాలను విస్తృతంగా అధ్యయనం చేయడం వలన ప్రపంచంలోని ఎన్నో విషయాలపైన వారికి అవగాహన కలిగింది. ఫలితంగా వారి ఆలోచన పరిధి పెరిగింది. వెల్లువల్లో పూచికపుల్లలు, వింత ప్రణయం, యుగ సంధి, భవిష్యత్ దర్శనం మొదలైనవి భాస్కరభట్ల కృష్ణారావు గారి నవలా రచనలు. కృష్ణారావు కథలు చంద్రలోకానికి ప్రయాణం, ఒకనాటి కళ, వెన్నెల రాత్రి వీరి ముఖ్య కథల సంకలనాలు. వీరి కథల్లో సమకాలిక సమాజంలో కుటుంబాల్లో జరిగే సంఘటన ఇతివృత్తాలుగా కనిపిస్తాయి. వీరి కథనం సాఫీగా, ఆసక్తికరంగా చదివించేటట్లుగా ఉంటుంది. సహజమైన సంఘటనలు, పటాలు వీరి కథల్లో దర్శనమిస్తాయి. డిసెంబర్ 19వ తేదీ వారి జయంతి సందర్భంగా వారికి అక్షర నివాళులు సమర్పిస్తోంది మీ YK టీవీ ఎంటర్టైన్మెంట్స్.